అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియో స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 14వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు ఆదివారము. ఈ రోజు తిథి శుక్ల తదియ. పగలు 12:22 వరకు. తదుపరి చవితి. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. పగలు 2:49 వరకు. తదుపరి శతభిషం. ఈ రోజు పర్వదినం భోగి పండుగ. ఈ భోగి పండుగతో మన కష్ట నష్టాలు బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మిత్ర కుటుంబ సభ్యుల అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి వృషభ రాశి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాల్లో మార్గావరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరిగిపోతుంది. ఉద్యోగాల్లో అదనపు భారం ఉంటుంది. తదుపరి సింహరాశి. వ్యయ ప్రయాసాలతో గాని కొన్ని పనులు పూర్తి కావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతాన విద్యా విషయాలపైన దృష్టి సారించడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తదుపరి తులారాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుకుంటారు. అధికారులతో చర్చలు సఫలమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవ్వవు. మాతృవర్గ బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. భాగస్వామి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తదుపరి కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక చింతన పెరిగిపోతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక సమయంలో సన్నిహితుల స్నేహితుల సలహాలు మీకు కలిసి వస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు.